హలో గైస్ అందరికి. సో ఇవాళ మన ఏడబ్ల్యూఎస్ లో చెప్పే మెయిన్ టాపిక్ ఏంటంటే డిఎన్ఎస్ మేనేజ్మెంట్. అంటే రౌట్ 53 డిఎన్ఎస్ మేనేజ్మెంట్ అని మన ఏడబ్ల్యూఎస్ లో ఒక సర్వీస్ ఉంటుంది. ఈ సర్వీస్ ఏంటంటే మన డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్, లేదంటే డొమైన్ నేమ్ సర్వీస్. సో డొమైన్ అంటే ఏంటి అంటే అందరికి డౌట్ వస్తుంది, డొమైన్ అంటే ఏంటి. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంది ఫర్ సపోజ్. ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకి. ఇప్పుడు ఆర్గనైజేషన్ అంటే ఫర్ సపోజ్ నా యూట్యూబ్ ఛానల్ తీసుకుని టెక్ బ్లాగ్స్ అని ఉంది. సో టెక్ బ్లాగ్స్ అనే కంపెనీని, సో అదొక ఆర్గనైజేషన్ అనమాట. సో దాన్ని ఐపి కొడితే నేమ్, నేమ్ కొడితే ఐపి వచ్చేదాన్ని డిఎన్ఎస్ అంటారు అనమాట, ఈ డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, దీనికంటే ఒక సర్వీస్ ఉంటుంది అనమాట మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో. ఈ రూట్ 53 అని ఉంటుంది. సో మీకు కావాల్సిన డొమైన్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు ఓన్ గా. క్రియేట్ చేసుకొని ఇయర్లీ $15 కట్టుకుంటే మీకు ఆ డొమైన్ మీకు వచ్చేస్తుంది. అంటే మీకంటే ఒక కంపెనీ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో మనకున్న సర్వీస్ పేరే రౌట్ 53 అనమాట. రౌట్ 53. సో ఈ రౌట్ 53 చూడండి, అమెజాన్ రౌట్ 53, ఏ రిలయబుల్ వే టు రౌట్ యూజర్స్ టు ఇంటర్నెట్ అప్లికేషన్స్. సో ఇది ఏం చేస్తుంది అంటే, మనకు కావాల్సిన ఆ, ఏదైతే కంపెనీ ఉంటుందో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ డొమైన్, ట్రాన్స్ఫర్ డొమైన్, క్రియేట్ పోస్టెడ్ జోన్స్ అన్ని కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అంటే వెబ్ డెవలపర్స్ వెబ్ అప్లికేషన్స్ ఏమేమి చేసుకోంటామో మొత్తం కూడా దీనిలో చేసుకోవచ్చు అన్నమాట. సో మన డొమైన్ కావాలంటే మనం ఒక కంపెనీ క్రియేట్ చేసుకోవాలి, కంపెనీ నేమ్ బిల్డ్ చేసుకోవాలంటే దీనిలో చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ టెక్ బ్లాగ్స్ అని ఇస్తాను. టెక్ బ్లాగ్స్ అని ఇస్తాను, నా యూట్యూబ్ ఛానల్ పేరే నీ కంపెనీలో పెట్టుకుంటాను. సో సెట్ చేస్తాను. సో నాకు కింద అవైలబుల్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇస్తుంది అది. సో చూడండి కింద, యా చూడండి కింద ఏమేమి వచ్చినాయి. techblocks.net.argo.io.co.com. సో మ్యాక్స్ అందరూ .com తీసుకుంటారు కమర్షియల్ కాబట్టి. సో అందుకే నేను కూడా .com. సో సేమ్ సేమ్ ప్రాసెస్. ఇది ఎవ్రీ ఇయర్ వచ్చేసి $15 పడుతుంది మనకి. సో సింపుల్ ప్రాసెస్ ఇది. డొమైన్ చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మన దీంట్లో. సో 1 year $15 కట్టాలి. ఇక్కడ నెక్స్ట్ కోట్ చేసుకుంటే మన డీటెయిల్స్ మనకి ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి అన్నమాట. సో నేను ప్రెసెంట్ అయితే ఇస్తలేదు ఏమి. సో ఇస్తే మళ్ళీ పైసలు కట్టాల్సి వస్తుంది. సో నేను అందుకే ఏమి ఇస్తలేదు. సో ఈ కంపెనీ పర్పస్ ఏంటి, ఆర్గనైజేషన్ ఏంటి, ఫస్ట్ టైం లాస్ట్ టైం, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్, లైన్ అన్ని కూడా ఇచ్చేసుకొని నెక్స్ట్ కోట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం పేమెంట్ చేసుకోవాలి. ఓకేనా. సో ప్రెసెంట్ అయితే ఏమి ఇస్తలేదు. సో ఇది ప్రాసెస్. రౌట్ 53 అనేది చాలా సింపుల్ ప్రాసెస్, బట్ ఇది ఎక్కువ మేనేజ్మెంట్ కి మేనేజ్మెంట్ కి లోబడి ఉంటుంది ఇది ఎక్కువ. సో ఈ అడ్మిన్స్ కానీ డెవాప్స్ ఇంజనీర్స్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళకి హెల్ప్ కావాలన్నప్పుడు ఈ రౌట్ 53 సర్వీస్ యూజ్ చేస్తారు. సో ఎక్కువ యూజ్ చేయడానికి ఆప్షన్స్ లేవు, ఎందుకంటే డొమైన్ రిజిస్ట్రేషన్ కాబట్టి అడ్మిన్స్ ఎక్కువ దీన్ని హ్యాండిల్ చేయలేరు. సో ఓన్లీ మేనేజ్మెంట్ ఒకటి దీన్ని హ్యాండిల్ చేస్తారు. ఒకవేళ మేనేజ్మెంట్ కి హెల్ప్ కావాలి అన్నప్పుడు అడ్మిన్స్ సో హెల్ప్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, మీకు ఏదైతే చెప్పానో డిఎన్ఎస్ నుంచి, డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే ఐపీ ఇస్తే నేమ్, నేమ్ ఇస్తే ఐపీ ఇస్తుంది అనమాట. సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో సిఎండి ఒకటి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. సో కమాండ్ ప్రోట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను పింగ్ పింగ్ స్పేస్ google.com ఇస్తాను. అంటే ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా, నేమ్ ఇస్తున్నా. సో నేమ్ని పంపిస్తే అది ఏమి ఇస్తుంది నాకు, చూడండి అక్కడ ఐపీ ఇస్తుంది, నాకు IPv4 ఇచ్చింది. అర్థమైందా. నేమ్ పంపించాను, ఐపీ ఇచ్చింది. సో ఇదే ప్రాసెస్ లో నేను ఏం చేస్తానంటే, మనకి థర్డ్ పార్టీ టూల్ ఒకటి ఉంటుంది, ఎంఎక్స్ టూల్ బాక్స్ అని. సో ఆ ఎంఎక్స్ టూల్ బాక్స్ లో నేను ఈసారి నేమ్ తీసుకొని దానికి సంబంధించి ఐపీ తీసుకొని ఐపీకి ఇస్తాను. మీకు మనకి నేమ్ ఇస్తుంది. చూడండి, ఏదైతే గూగుల్ కి మనకు వచ్చే సర్వర్ నేమ్ ఉందో ఆ సర్వర్ నేమ్ అక్కడ కనిపిస్తుంది. సో డొమైన్ నేమ్ అది ఇస్తా, google.com. సో డిఎన్ఎస్ లుకప్, సో ఇది కాదు, ఇది డిఎన్ఎస్ సర్వర్స్, ఇది కాదు. సో ఇక్కడ వచ్చేసి ఎంఎక్స్ లుకప్ అని ఇవ్వాలి మనం యాక్చువల్గా. సో పైకి వెళ్ళిపోదాం. ఒక ఐపీ కనిపించిందా, చూసారా ఒక ఐపీ. ఐపీ తీసుకుందాం మనం. ఐపీ తీసుకొని డైరెక్ట్గా సిఎండిలోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ వచ్చేసి పింగ్ డాట్ అది ఐపీ వద్దాం.
సో పింగ్ అవుతుంది, జస్ట్ పింగింగ్ చెక్ చేసుకోండి, పింగ్ అవుతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే ఐపీ తీసుకొని ఎన్ఎస్ లుకప్ చూడాలి కదా ఐపీ ఏంటిది అనేది, దాని సర్వర్ ఎన్ఎస్ లుకప్ అది రైట్ కనిపించిందా? నేమ్ కనిపించిందా? అయితే గూగుల్ కి వచ్చే సర్వర్ ఉందో సర్వర్ నేమ్ అది. సో అట్లా డిఎన్ఎస్ అంటే ఏంటంటే సింపుల్, ఐపీ ఇస్తే నేమ్ ఇస్తే ఐపీ ఐడెంటిఫై చేయడానికి మనం డిఎన్ఎస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ప్రాసెస్. ఓకే రైట్, థ్యాంక్ యూ గైస్.